డీటెయిల్స్ వెళ్తే మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా జీహెచ్ఎంసీ, ఎన్ఏసీ, హెచ్ఆర్సీఏ ఆధ్వర్యంలో జరిగిన సన్మాన సత్కార పురస్కార ప్రశంసా పత్రం వితరణ కార్యక్రమంలో మానవ హక్కుల కమిషనర్ అండ్ చైర్మన్ జస్టిస్ జి చంద్రయ్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సంవత్సరంలో సంభవించిన కరోనా వ్యాధి మరియు వానలు, వరదల వల్ల ఇబ్బందుల పాలై జీవితాలు, ఇల్లు, వాహనాలు నష్టపోయిన వారికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించిన వారందరికీ అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రయ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి మానవుడికి హక్కులు కల్పించిందని వాటిని అందరూ తెలుసుకుని వినియోగించుకోవాలని సూచించారు. దీనికి మత, జాతి, వర్గ, కుల, వర్గ భేదాలు లేవని అందరూ సమానమేనని తెలియజేశారు. ఈ హక్కులను ఉపయోగించుకోవాల్సిన హక్కు మనందరిపై ఉందన్నారు. దీనికోసం ₹1 కూడా ఫోన్, ఫ్యాక్స్, ఈమెయిల్, వాట్సాప్, SMS లేదా ఒక చిన్న కాగితం మీద తమ సమస్యలను తెలియజేసినట్లయితే పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఆర్సీ వైస్ చైర్మన్ శంకర్ లూక్, యాంటీ క్రైమ్, హెచ్ఆర్సీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మహమ్మద్ షా షేక్ తదితరులు పాల్గొన్నారు. And organize the people and educate the people on their rights. Thereby rights are protected. When the rights are protected, duties are followed. When the duties are followed, life becomes smooth and life becomes peaceful, and there will be assurance for the existence of the human being, human families and human society. That is how the Human Rights Commission and the NGOs work together. Under the Human Rights Act, there are 2 levels of organizations. At the national level, we call it as a National Human Rights Commission, which will be headed by the former judge of the Supreme Court of India, who will be retired as a Chief Justice of Supreme Court of India. In the same analogies, at the state level, it is called State Human Rights Commission, which is headed by a former judge of the High Court. In that process, it is for the first time after the formation of Telangana, the Telangana Human Rights Commission has been constituted and came into being. In that, the government of Telangana, the Honorable Chief Minister, Sri Chandrasekhar Rao Garu and his companion honorable members chosen 3 persons. One is N. Anand Rao, a retired judge, as a judicial member. Another is Muhammad Irfan, a social activist from Karimnagar. Another is Justice G. Chandraya as a chairperson, no other than myself. उसके लिए दिल से माफी चाहता हूँ. थोड़ी नेक्स्ट मैं లైఫ్ జర్నీలో ఎన్నో చూస్తూ ఉంటుంటాం. మనం ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అనే అడిగే హక్కు మనకుంది. ఆ ఆఫీస్ ఎవరి కొరకు ఉంది? మన కొరకు. మీరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా కలెక్టర్ ముందున్న చైర్లో మీరు కూర్చోండి. అవి మీ కొరకే ఇచ్చిన చైర్స్. ఆయన నిలబెట్టినా మీరు కూర్చోండి. నిలబడి మాట్లాడడానికి చెప్పడానికి కలెక్టర్ కూడా అధికారం లేదు. కలెక్టర్ ఎవరు? డిస్ట్రిక్ట్
అన్ని స్టేట్లో మంచిగా అందరూ హ్యూమన్ రైట్స్ తరఫున సోషల్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ టోటల్ ఇండియాలో మనము మన నేషనల్ యాంటీ క్రైమ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి అన్ని స్టేట్లో పోస్టు మా చైర్మన్ ఇవ్వాలా అని, బాగా చేయాలా అని, కష్టం పడాలా అని మేము చేస్తూ ఉన్నాము. మనం ఇక్కడ ఎంతవరకు మనతో అవుతుంది సోషల్ వర్క్ అంతవరకు చేస్తూ ఉన్నాం. తర్వాత ఎక్కడ ఏ ప్రాబ్లం జరిగితే కూడా మన దగ్గర వచ్చినాక మనము దానికి సాల్వ్ చేస్తాము. ఏరే ఫ్యామిలీ మ్యాటర్ కానీ, ఇంకా వచ్చి బయట ఏదైనా పోలీస్ ప్రాబ్లం కానీ మన దగ్గర వస్తే కూడా వాళ్ళకి న్యాయం జరిగేది మనం చూస్తూ ఉన్నాము. ఎన్ని స్టేట్లో ఉంది సార్ ఇది? ఇది వచ్చి సార్ ఇప్పుడు తెలంగాణ స్టేట్, ఏపీ స్టేట్, కర్ణాటక స్టేట్, బంగాల్, కలకత్తా, మహారాష్ట్ర, గుజరాత్ ఇవన్నీ స్టేట్లు ఉన్నాయి సార్. ఇంకా కొన్ని స్టేట్కి మనము కవర్ చేస్తూ ఉన్నాము. ఈ కేరళలో కూడా ఉంది. ఈ అన్ని స్టేట్ కవర్ చేస్తూ ఉన్నాం. బాగా మనము సోషల్ వర్క్ చేస్తూ ఉన్నాము. ఎవరికి ఏ ప్రాబ్లం అయితే కూడా మాకు అర్ధరాత్రి ఫోన్ చేస్తే కూడా మేము పని చేసేదానికి రెడీలో ఉంటాము. ఎవరైనా రాని, ఏ టైంకైనా రాని, మేము రెడీలో ఉంటాము. ఎవరి ప్రాబ్లం అయితే కూడా మేము చేసేదానికి రెడీలో ఉంటాం. థ్యాంక్ యూ.